హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు. మనకు పండుగ అంటే మనకు గుర్తొచ్చేది చుట్టాలందరూ ఒకే దగ్గర కలుసుకోవడం, అందరూ కలిసి పిండి వంటలతో పాటు వారి అభిరుచులు తగ్గట్టు వంటకాలను చేసుకుని తినడం, ఆ ఊర్లో ఉన్న దేవాలయాలకు వెళ్ళడం, ఎన్నో రోజుల నుంచి కలవని పాత స్నేహితుల్ని కలుసుకోవడం, ఇంకా ఎన్నో రకాల ఆనందాల మధ్య పండుగ జరుపుకుంటారు. మన దేశంలో ప్రాంతాల వారీగా వాళ్ళ ఇంటి లేదా ఊరి ఆచార వ్యవహారాలను బట్టి పండుగలను జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ జనరేషన్ లో ఉన్నవారు ఏ పండుగ అయినా వాట్సాప్, ఫేస్బుక్ మరియు ఇతర సోషల్ మీడియా ద్వారా గ్రీటింగ్స్ తెలుపుకుంటూ పండుగలను జరుపుకోవడం ఆనవాయితీ అయిపోతుంది. ఇప్పుడు అందరూ యాంత్రిక జీవనాన్ని గడుపుతున్నారు అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు వారి పల్లెలకు లేదా స్వస్థలాలకు వెళ్లి బంధువులు, స్నేహితుల మధ్య పండుగలను సంబరంగా జరుపుకునేవారు. కానీ ఈ యాంత్రిక జీవనం కారణంగా ఇప్పుడు పండుగలను సెలవు దినాలుగా మాత్రమే పరిగణిస్తున్నారు. ఈ రోజు ఈ వీడియోలో మన పక్కన పెడుతున్న తెలుగు సంస్కృతిలో భాగమైన కొన్ని విశేషాలను చెప్పుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. అప్పుడప్పుడైనా ఇలాంటి వీడియోలు చూడాలి, అప్పుడే మన తెలుగు సంస్కృతి ఏంటో మనకు తెలుస్తుంది. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? తెలుగు సంస్కృతి అంటే మన పండుగలకు దేవాలయాలకు వెళ్ళడం, సినిమాలకు పోవడం కాదు. కట్టు నుంచి బొట్టు వరకు, ముగ్గు నుంచి భోగి వరకు ఇలా చాలానే ఇమిడి ఉన్నాయి మన తెలుగు సంస్కృతిలో. కుదిరినంత వరకు చెప్పుకుందాం. ముందుగా అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ఒకసారి తెలుగు భాష గురించి చెప్పుకుందాం. ఒకసారి ఆంధ్రుల భాష తెలుగు. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. కానీ ఇది కొన్ని చారిత్రక కారణాల వల్ల దాని సోదర భాషలైన తమిళం, కన్నడం, మలయాళం మొదలైన వాటి నుండి విడిపోయి దక్షిణ మధ్య ద్రావిడ భాషలో సభ్యుడిగా మారిపోయింది. గోండ్ తెగ ఆస్ట్రో ఆసియన్ భాష కుటుంబానికి చెందినది, కానీ అది తెలుగుకు చాలా దగ్గరగా ఉండే గోండి భాషను స్వీకరించింది. చరిత్ర ప్రకారం ఆంధ్ర వంశులు సుమారు 225 BC నుండి ఉనికిలోకి వచ్చాయి, అంటే శాతవాహనులు అన్నమాట. కానీ దాదాపు 6వ శతాబ్దం BC మగధ రాజు బింబిసారుడు వైశాలి యువరాణిని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరున చెల్లన, వారి కొడుకు పేరు కొండన్న. ఒక సాధారణ తెలుగు పేరు ఇది. 6వ శతాబ్దం BCలో ఆంధ్ర రాజులు వైశాలిని పాలించినట్టు చూపుతుంది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో గోదావరి మరియు కృష్ణా నది మధ్య ఆంధ్ర ప్రాంతంలో ఆస్మక జనపదం ఉంది. ఈ జనపదాన్ని ఇక్ష్వాకు రాజులు స్థాపించారు. ఆస్మక లేదా అస్సక రాజ్య స్థాపకుడు బ్రహ్మదత్త బౌద్ధ సాహిత్యంలో ప్రసిద్ధ రాజు. బర్మాకు ఆంధ్ర లిపిని పరిచయం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. వారి అసలు ప్రదేశం దిగువ బర్మా. దీన్ని తైలాంగ్ అని కూడా పిలుస్తారు. మన తెలంగాణలో ఈ తైలాంగ్ సంబంధించిన కావచ్చని చెప్పవచ్చు. నరసింహస్వామికి సంబంధించిన వరకు చాలా పురాతన దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇప్పుడు తెలుగువారి సంస్కృతికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు తెలుగు ప్రజల ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉంటాయో ఒకసారి మాట్లాడుకుందాం. తెలుగువారి సంస్కృతి తన తోటి సహచరుల పట్ల లేదా ఇతర ప్రాంతాల ప్రజల పట్ల ప్రేమను పెంపొందించడంలో చాలా వరకు పొందుపరిచి ఉంది. ప్రతి ఒక్కరూ ముందుగా ఇక్కడ ప్రజలు మరియు సంస్కృతితో మానసికంగా కనెక్ట్ అయి ఉంటారు. పెద్దల పట్ల అధిక గౌరవం చూపిస్తారు. ఈ తెలుగు సంస్కృతిలో ప్రేమను కూడా అధికంగా చూపిస్తారు. అలాగే పెద్దలు కూడా పిల్లలను అదే విధంగా ప్రేమ ఆప్యాయతలతో చూస్తారు. తల్లిదండ్రులనే కాదు, తాత అమ్మలను, అవ్వ అమ్మమ్మలను కూడా అలాగే చూస్తారు. మన తెలుగు సంస్కృతిలో వాళ్ళను కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు అందరూ. సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్దవాళ్ళందరూ పిల్లలను భోగి పళ్ళలతో ముంచెత్తే సంస్కృతి ప్రతిబింబిస్తుంది మన తెలుగు సంస్కృతిలో. ఈ కార్యక్రమంలో పెద్దలు పిల్లలను సానుకూల పదాలతో ఆశీర్వదిస్తారు మరియు వారి జీవితంలో సరైన గమ్యస్థానాలను మార్గనిర్దేశాన్ని సూచిస్తారు. మన తెలుగు సంస్కృతిలో వస్త్రధారణ కూడా ఇమిడి ఉంటుంది ఎప్పుడు కూడా. అవును, పంచకట్టు అనేది మన తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయింది. ఇది తమిళం మరియు కేరళ కంటే భిన్నంగా ఉంటుంది. ఈ పంచకట్టు ఈ రోజుల్లో కూడా ముఖ్యంగా గ్రామ రైతులు దీన్ని ధరిస్తున్నారు. ఈ తరం యువత కూడా సంప్రదాయాలు, ఆలయ సందర్శనల సమయంలో మరియు పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో దీన్ని ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఇంకా ఆడవాళ్ల విషయానికి వస్తే పరికిణి, లంగా ఓణి అనేది యుక్త వయసు మరియు వివాహం మధ్య యువతలు ప్రధానంగా తెలుగు ప్రాంతాల్లో ధరించే సంప్రదాయ దుస్తులు. దీన్ని టూ పీస్ చీర లేదా హాఫ్ శారీ అని కూడా అంటారు. సంక్రాంతి సంవత్సరంలో మొదటి పండుగ, పెద్ద పండుగ అని కూడా అంటారు. రైతులకు ధాన్యం చేతికొచ్చే రోజులు ఇవి. ఇంటిల్లిపాది గొప్పగా జరుపుకునే పండుగ సంక్రాంతి. పొద్దున్నే హరిదాస్ వస్తాడు, తర్వాత గంగిరెద్దులు వస్తాయి, ఉదయాన్నే తలంటు స్నానాలు, ఇంకా చాలా విశేషాలు ఉంటాయి ఈ సంక్రాంతి సంబరాల్లో. ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలు, వీధి చివరన భోగి మంటలు, కోడి పందాలు, గుండాట, సొరబి నాటకాలు, ఇలా ఈ పండుగ 5 రోజులు చాలా కోలాహలంగా ఘనంగా జరుగుతుంది. దేశంలో ప్రసిద్ధి చెందిన రంగవల్లి ముగ్గు లేదా రంగోళి సంక్రాంతి పండుగల్లో ముఖ్యమైన అంశం. వాస్తవానికి
వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పండుగ శోభను పెంచే రంగుల వల్లి అంటే రంగవల్లి అన్నమాట. రంగోలి అనేది పదం రంగవల్లి అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. రంగ్ మరియు ఆవల్లి అనే రెండు పదాల కలయిక. రంగ్ అంటే రంగు మరియు ఆవల్లి అంటే వరుసలు లేదా రేఖలు అని అర్థం. ఆడవాళ్ళు వేసే ముగ్గుల వల్ల ఇంటికి ఎంతో నిండుదనం తీసుకొస్తుంది ఇంటి ముందు. ఇలా ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల మన ఇంటి శ్రేయస్సు మరియు సంపద యొక్క దేవత అయిన లక్ష్మీదేవితో సహా ప్రజలను మన ఇళ్లలో ఆహ్వానించడానికి ఇది గొప్ప ఆహ్వానం చెప్పవచ్చు. పండుగ అంటే మనకు గుర్తుకొచ్చేది పిండి వంటలు. మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మాత్రం రుచులకు చాలా ఫేమస్. సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంట్లో బోల్డ్ అన్ని వంటకాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. కొత్త అల్లుడి పరిస్థితి అయితే ఇంక చెప్పక్కర్లేదు. కాకినాడ కాజా, రాజమండ్రి రోజు మిల్క్, తాపేశ్వరం పూతరేకులు, కోడికూర, చిల్లుగారె, అబ్బో ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. మన తెలుగు సంస్కృతిలో ముఖ్యంగా భాగమైంది మన దేవాలయాలు. ఏ పండుగ వచ్చినా ఉదయాన్నే రెడీ అయ్యి గుడికి వెళ్తాము. ఆ తర్వాతే మనకు మిగతా రోజు ప్రారంభం అవుతుంది. మనకు చాలా గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తిరుమల, అన్నవరం, శ్రీశైలం, కాళహస్తి ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ కొలువే ఉన్న దేవుళ్లే కాదు, ఈ గుళ్ళే ఇచ్చే ప్రసాదాలు కూడా చాలా ఫేమస్. తిరుపతి లడ్డు, అన్నవరం ప్రసాదం ఇంకా చాలా ఉన్నాయి. ఈ వీడియోలో అయితే కుదరదు ఫుల్గా చెప్పడానికి. తెలుగువారి వివాహాలు పాతకాలపు ఆచారాలు మరియు సంప్రదాయాలకు అనుగుణంగా ఖచ్చితంగా జరుగుతాయి. ఈ కారణంగా ఇది హిందూ మరియు తమిళ వివాహాలను కూడా పోలి ఉంటుంది. వధువు లేదా భార్యకు సమాజంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం తెలుగు సంస్కృతిలో ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఆమెను అర్ధాంగిని లేదా ఆమె భర్త యొక్క స్థగం అని కూడా పిలుస్తారు. తెలుగు సంస్కృతిలో ఆడవాళ్లు లేకుండా ఏ ఆచారం కూడా జరగదు. ఉగాది అని పిలువబడే ఉగాది అనేది మన తెలుగు సంస్కృతిలో ఉన్న మన తెలుగు క్యాలెండర్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి హిందువులకు నూతన సంవత్సర దినోత్సవాన్ని జరుపుకునే పండుగ ఉగాది. ఉగాది అంటే యుగం ఆరంభమైన రోజు అని అర్థం. మన తెలుగు సంస్కృతి ప్రకారం ఈ ఉగాది నాడే మన తొలి సంవత్సరం మొదలైనట్టు అర్థం. ఉదయాన్నే పూజ చేసుకోవడం, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని స్వీకరించడం ఈ ఉగాదిలో ఒక స్పెషల్ అని చెప్పవచ్చు. మన తెలుగు సంస్కృతిలో కళలకు కూడా గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది. వాటిలో కొన్ని చెప్పుకుందాం ఇప్పుడు. బుర్రకథ. బుర్రకథ అనేది మౌలిక కథలు చెప్పే సాంకేతికత. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గ్రామాల్లో ఇది ప్రదర్శించబడుతుంది. బృందంలో ఒక ప్రధాన ప్రదర్శనకారుడు మరియు ఇద్దరు సహ ప్రదర్శకులు ఉంటారు. ఈ బుర్రకథలో డ్రామా, నృత్యం, పాటలు, పద్యాలు మరియు జోకులతో కూడిన కథను మనకు వినిపిస్తారు. 2 హరికథ. హరికథ అంటే భగవాన్ హరి, విష్ణు కథ అని. ఇది హిందూ సాంప్రదాయక ఉపన్యాసం యొక్క ఒక రూపం. సంప్రదాయ ఇతివృత్తాన్ని అన్వేషిస్తాడు. సాధారణంగా ఒక సాధువు జీవితం లేదా భారతీయ ఇతిహాసంలోని కథను చెప్తూ ఉంటారు. ఈ కథలో కూచిపూడి, పేరుని శివతాండవం, డాన్స్ ఆఫ్ వారియర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నృత్య రూపం భారతదేశంలోని తెలంగాణ ప్రాంతం నుండి సుమారుగా 800 సంవత్సరాల నాటిది. దీని మూలాన్ని తూర్పు చాళుక్యుల పాలనలో గుర్తించవచ్చు. ఆ కాలంలో దీని యోధులు శివుని విగ్రహం ముందు ప్రదర్శించేవారు. కూచిపూడి భారతదేశంలోని ప్రముఖ శాస్త్రీయ నృత్య రూపాల్లో ఒక ప్రముఖ భారతీయ శాస్త్రీయ నృత్య రూపంగా పరిగణించబడుతుంది. ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో ఒక గ్రామంలో ఉద్భవించిన ఒక నృత్య నాటక ప్రదర్శన కళ. అన్ని ప్రముఖ భారతీయ శాస్త్రీయ నృత్య రూపాల మాదిరిగానే కూచిపూడి కూడా ఒక పురాతన హిందూ సంస్కృతి వచనం. చివరిగా చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పొచ్చు. మన తెలుగు సంస్కృతిలో తెలుగు ప్రాంతంలో భిన్నత్వంలో ఏకత్వం అనే లక్షణాన్ని స్పష్టంగా అనిపించవచ్చు. మనం చూడవచ్చు కూడా. వివిధ మతాలు, కులాల వారు సామరస్యాలతో మెలిగి ఉంటారు. పండుగలు ప్రతి ఒక్కరు జరుపుకుంటారు మరియు వస్తువులను పంచుకోవడం కూడా చాలా సాధారణంగా జరుగుతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి.